నమస్తే, నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం, ఆయుర్వేద స్పెషలిస్ట్, అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్, హైదరాబాద్. స్త్రీలలో పీసీఓడి సమస్యలు, నెలసరి సమస్యలు అంటే మెన్స్ట్రువల్ సైకిల్లో వచ్చే సమస్యలు అంటే కడుపు నొప్పి కావచ్చు, ఆ పీరియడ్ సమయంలో వచ్చే కడుపు నొప్పి, ముఖ్యంగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడం, వాళ్లకు గర్భసంచిలో గడ్డలు ఉన్నాయనో లేకపోతే పాలిప్స్ ఉన్నాయనో సిస్ట్లు ఉన్నాయని ఇలాంటి సమస్యలు చాలామంది నేడు యువతులే ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా మనం ఒక 100 మంది స్త్రీలలో ముఖ్యంగా ఒక 20 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళని తీసుకున్నట్లయితే వీళ్ళలో కనీసం 50 మందికి సక్రమంగా నెలసరి రాదు. ఒకవేళ వచ్చిందనుకోండి ఓవర్ బ్లీడింగ్ ఉండడం, తర్వాత కడుపులో నొప్పి అంటే దాని ముట్టు శూల అని రకరకాల పాత పేర్లు ఉన్నాయి. ఇప్పుడైతే స్టమక్ పెయిన్ మెన్స్ట్రువల్ సైకిల్ అంటారు. సో ఈ విపరీతమైన నొప్పి రావడం, ఆ నొప్పికి తట్టుకోలేక వాళ్ళ చదువుకోవడానికి వెళ్ళే వాళ్ళు కానీ లేకపోతే ఉద్యోగం చేసేవాళ్ళు కానీ ఎవరైనా సరే ఆ 3 రోజులు సెలవు పెట్టుకొని లేదంటే ఏదైనా పెయిన్ కిల్లర్స్ లాంటివి వాడుకోవడం, ఇలా జీవించడం, ఇదొక సమస్య ఉంటుంది. తర్వాత ఏమవుతుందనంటే వీళ్ళకు ఏదో స్కానింగ్ చేయించినట్లయితే పీసీఓడి అని పీసీఓఎస్ అనే సమస్యలు, ఇది సాధారణంగా అందరికీ అర్థమైండేదే. అయితే ఇవి ఎందుకు వస్తాయి, వీటి లక్షణాలు ఏంటి, ఎలా పరిష్కరించుకోవాలి? ఏదైనా రోగాలు రావడానికి కారణం ఆహారము, జీవన విధానం. మీ ఆహార లోపాలు అంటే మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చినప్పుడు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలనే దాని మీద చాలామంది స్త్రీలకు అవగాహన లేకపోవడం, పెద్దవాళ్ళకు కూడా అవగాహన లేకపోవడం ఉండడం వల్ల వాళ్ళ ఇంట్లో ఉండే అమ్మాయిలకు వీళ్ళకు ఎలాంటివి అడ్వైజ్ చేయాలి, ఎలా చెప్పాలి అనేది చెప్పకపోవడంతో ఈ సమస్యలు ఎదురవుతున్నాయి. అందుకని ముఖ్యంగా ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, నెలసరి సైకిల్ అంటే మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చేటప్పుడు ప్రధానంగా స్వీట్ పదార్థాలు, మాంసాహారాలు, పాల పదార్థాలు ఈ 3 తీసుకోకూడదు. షుగరు అంటే తీయగా ఉండేవి అంటే కఫాన్ని పెంచే పదార్థాలు, ఈ పదార్థాలు తీసుకున్నట్లయితే వాళ్లకు పీసీఓడి సమస్యలు తప్పనిసరిగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది అంటే వెంటనే రాకపోవచ్చు, ఏ 6 నెలలకో, సంవత్సరానికో, 5 ఏళ్ళకో, 10 ఏళ్ళకైనా సరే వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మెన్స్ట్రువల్ సైకిల్ ఎప్పుడైతే ఉంటుందో ఆ సమయంలో ప్రారంభంలోనే మీకు అంటే ఆ సిమ్టమ్స్ కనపడుతుండగానే ఈ స్వీట్స్ కానీ అంటే తియ్యటి పదార్థం ఏదున్నా సరే, పాల పదార్థాలు కానీ, తర్వాత మీరు మాంసాహారాలు తీసుకోకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది తీసుకోకుండా ఉంటే మీకు భవిష్యత్తులో ఈ పీసీఓడి సమస్యలు, పీసీఓఎస్ సమస్యలు చాలా వరకు తక్కువ. ఇంకోటి ఏంటంటే మెన్స్ట్రువల్ సైకిల్ ఉన్నప్పుడు తప్పనిసరిగా తగిన రెస్ట్ ఉన్నట్లయితే మంచిది. రెండవది, ఆ సమయంలో బాగా నీటిని తీసుకోవడం అనేది చాలా అవసరం. ఇక సక్రమంగా బ్లీడింగ్ అవ్వట్లేదండి ఈ పీసీఓడి వల్ల అన్నట్లయితే అలాంటి వాళ్ళు నువ్వులను ఉడికించి కషాయం తీసుకోవడం, ఉలవలను ఉడికించి కషాయం తీసుకోవడం, ఈ బొప్పాయి పండు లాంటివి తీసుకోవడం, ఇలాంటి చేయడం వల్ల ప్రాపర్గా క్లీన్ అయ్యి అంటే ప్రాపర్గా బ్లీడ్ అయ్యిందనో ఆ మొత్తం ఉన్న వృధా పదార్థం అంతా కూడా ఏదైతే బయటికి రావాలో అవన్నీ సక్రమంగా అవుతాయి. దానివల్ల మీకు నెక్స్ట్ సైకిల్ సక్రమంగా ఉండే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఒకవేళ సక్రమంగా బ్లీడ్ అవ్వలేదనుకోండి, దానికోసం మీరు మందులు వేసుకోవడం, టాబ్లెట్లు వేసుకోవడం అసలు చేయకూడదు. ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోండి, మెన్స్ట్రువల్ సైకిల్ అనేది సహజ సిద్ధంగా మనకు విరేచనము, మూత్రము ఎలా వస్తుందో అట్లాగే 27 రోజులకు ఒకసారి స్త్రీలకు ఈ మెన్స్ట్రువల్ సైకిల్ రావడం, ఎగ్ తయారవడానికి, రిలీజ్ అవ్వడానికి, లేకపోతే మనకు ఆ ప్రాసెసింగ్ మెకానిజంలో ఇదొక పార్ట్ అనమాట. దానివల్ల మీరేం చేయాలంటే ఇక్కడ కొన్ని ఆహార జాగ్రత్తలు తీసుకోవడం లాంటివి చేయాలి తప్ప మందులు వేసుకొని లేదంటే ఈ సైకిల్ ఆపడానికి మాకు పండుగ ఉందనో లేదా ఇంకెక్కడో టూర్ ఉందనో లేదా ఏ గుడికి వెళ్ళాలనో ఇలాంటి సెంటిమెంట్లను మీరు బేస్ చేసుకొని దానికోసం మీరు మందులు పీరియడ్ ఆపడానికి అంటే సైకిల్ ఆపడానికి వాడినట్లయితే భవిష్యత్తులో దానివల్ల కూడా పీసీఓడి సమస్యలు, పీసీఓఎస్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మీరు పండగ ఉంటే దాంతో ఏమైంది, లేదంటే శుభకార్యం ఉంటే ఏమైంది, శుభకార్యంలో విరేచనం రాకూడదా, శుభకార్యంలో మూత్రం రాకూడదా, అలాగే దీన్ని కూడా మీరు పరిగణించాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. గుడిలోకి వెళ్ళినా ఒకవేళ సైకిల్లో ఉంటే అప్పుడు ఏంటంటే ప్రాపర్ క్లీనింగ్ ఉండదు అనే ఉద్దేశంతో పూర్వం సరిపడినంత గుడ్డలు లేకపోతే సరైన కేరు తీసుకోలేరనే ఉద్దేశంతో ఇలాంటి నియమాలు ఉండేవి. ఒకవేళ అలాంటిది ఇప్పుడు మీకు ఉన్నట్టయితే ఆ 3 రోజులు మీరు జాగ్రత్త పడండి, అంతేకాని దానికోసం ఇలాంటివి ఏవైనా పిల్స్ వాడడం అనేది చేసినట్టయితే భవిష్యత్తులో మీకు అది ఇర్రెగ్యులర్ అయిపోతుంది. ఎవరికైనా స్త్రీలకు మన నక్షత్రాలు 27 ఎలా ఉన్నాయో అలాగే
27 రోజులకు ఒకసారి మెన్స్ట్రువల్ సైకిల్ వస్తుంది. కాబట్టి మన యొక్క నక్షత్రాలకు ఈ యొక్క వీళ్ళ యొక్క స్త్రీల గర్భసంచికి ఒక అవినాభావ సంబంధం ఉంది. అది మనకు మైథలాజికల్ వాటిల్లో చెప్పగలుగుతారు. ఇక్కడ ఇది ఒక సైన్స్, ఒక మెడికల్ సబ్జెక్ట్లో అది అవసరం లేదు. కాబట్టి మీరు దీన్ని ఒక దృష్టిలో పెట్టుకొని ఈ సైకిల్ సక్రమంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇది మీ ప్రయత్నంతో బాగుంటుంది తప్ప దానికి మందులేసి బాగు చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ మేము డాక్టర్ చుట్టూ తిరిగి ఏదో సర్జరీలు చేయించుకున్నాం, ఇంకోటి చేసుకున్నాం, బాగు చేసుకోవాలనేది కాదు. ఇక ఇవి కాలేకపోయినప్పుడు మాత్రమే వైద్యులు చికిత్స చేస్తారు. వైద్యులు చికిత్స చేసే సమయాల్లో చాలా రకాల చికిత్సలు ఉంటాయి. వీటికి చాలా సమయం కూడా తీసుకుంటుంది. రెండవది ఏంటంటే ఒక్కోసారి పంచకర్మ చికిత్సలు ఇలాంటివన్నీ చేసి వాళ్లకు ఈ యొక్క మెన్స్ట్రువల్ సైకిల్ని రెగ్యులరైజ్ చేసే అవకాశాలు చాలా బాగా ఆయుర్వేదంలో ఉన్నాయి. ఇక ఈ పీసీఓడీలు డెవలప్ అయితే చాలామంది సర్జరీ అంటే సిస్టులు కానీ ఫైబ్రాయిడ్స్ కానీ డెవలప్ అయింటే వాటి కోసం తప్పనిసరిగా ఆపరేషన్ చేయించుకోవాలని చేయించుకుంటారు. అది ఒక స్థాయిని మించి దాటిపోతేనే ఈ సమస్యకు అలాంటి పరిష్కారం చేసుకోవాలి. అంటే అది కొన్ని సెంటీమీటర్లుగా పెరిగిపోవడం, అంటే 5 సెంటీమీటర్లు 6 సెంటీమీటర్లు అంతా పెద్ద పెద్ద ఒక చిన్న బాల్స్ లాగానో నిమ్మకాయల్లాగానో లోపల గర్భసంచిలో సిస్టులు కానీ పాలిప్స్ కానీ లేకపోతే ఆ యొక్క ఫైబ్రాయిడ్స్ కానీ డెవలప్ అయినట్లయితే దానికోసం సర్జరీల అవసరం ఉంటుంది. వీటికి వైద్యుల పర్యవేక్షణలో మీరు చేయించుకోవచ్చు. ఇక ఓవర్ బ్లీడింగ్ అనేది మనకు అంటే స్త్రీలలో చాలా మందికి పెద్ద సమస్య. ఇది ఓవర్గా హీట్ అయ్యే పదార్థాలను తీసుకోవడం లాంటి వాటి వల్ల వస్తాయి. కాబట్టి అలాంటి సమయంలో బాగా కూల్ చేసేవి, మీకు ఓవర్ బ్లీడింగ్ తగ్గాలంటే మంచి చిట్కాలు అద్భుతంగా ఉన్నాయి. బూడిద గుమ్మడి జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుందండి. దాన్ని పొట్టు తీయాల్సిన అవసరం లేదు, గింజలు తీయాల్సిన అవసరం లేదు. మీరు దాన్ని డైరెక్ట్గా మిక్సీలోకి వేసి జ్యూస్ చేసి మీకు టేస్ట్ కోసం ఏదైనా కలుపుకొని తాగొచ్చు. అంటే ఉప్పు కానీ మిరియాల చూర్ణము నిమ్మరసము ఇలాంటివి ఏమైనా వేసుకొని మీరు టేస్టీగా తయారు చేసుకొని తాగొచ్చు. రెండవది ఎనీ గ్రీన్ జ్యూస్ అంటే వెజిటబుల్ జ్యూసెస్, అంటే మీకు ఆకుకూరల జ్యూసెస్, కొంతమందికి భృంగరాజ్ జ్యూస్ తాగే అవకాశాలు ఉంటాయి, కొంతమందికి బ్రహ్మీ జ్యూస్ తాగే అలవాటు ఉంటాయి. అంటే దీంతో శీతవీర్య పదార్థాలుగా ఉండే వాటిని తీసుకోవాలి. అంటే చలవ చేసే గుణం, మీకు ఆకుకూరల్లో కొన్ని వేడి చేసే గుణాలు చలవ చేసే గుణాలు ఉంటాయంటారు, వాటిని తీసుకోవచ్చు. లేదా మీకు అన్నిటికంటే ఇంకా బాగా పనిచేసేది వీట్ గ్రాస్ గోధుమ గడ్డి జ్యూసు, బార్లీ గడ్డి జ్యూసు, గరిక జ్యూసు ఇంకా అన్నిటికంటే అద్భుతం. కానీ అలాంటి వాటిని తీసుకోవడానికి చాలామంది ఇష్టపడరు. కాబట్టి మీరు గోధుమ గడ్డి జ్యూస్ కానీ బార్లీ గడ్డి జ్యూస్ కానీ ఇలాంటి గ్రీన్గా ఉండే వాటి జ్యూసెస్ మీరు తీసుకొని జ్యూస్ చేసుకొని తాగినట్లయితే చాలా వరకు ఓవర్ బ్లీడింగ్ అనేది కంట్రోల్ అవుతుంది. ఇక ఇతర తీవ్రమైన సమస్యలు ఉన్నట్టయితే వైద్యుల పర్యవేక్షణలో ఆయుర్వేదంలో ఏ వైద్యులైనా చేస్తారంటే గైనకాలజిస్టులే ఉండాలనేమి లేదు. సాధారణంగా బిఏఎంఎస్ చదివిన వాళ్ళు కానీ ఎండి చదివిన కానీ వాళ్ళు కానీ ఎవరైనా సరే వీటికి చేస్తారు. లేదంటే వాళ్ళు చేస్తున్నారా లేదనేది వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న కొన్ని డిసీజెస్కి నేను ట్రీట్ చేస్తాను, మిగతా వాటిని వేరే వాళ్ళకి పంపిస్తారనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏ డాక్టర్ని మీరు దగ్గర మీకు అందుబాటులో ఉండి ట్రీట్ చేస్తారంటే వాళ్ళ దగ్గర చేయించుకోవచ్చు, లేదా నన్ను కూడా సంప్రదించవచ్చు. నమస్కారం.